గద్వాల్లో రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ సెంటర్ కార్యాలయం బయట రైతులు సబ్సిడీ యూరియా కోసం బారులు తీరారు. ఎకరానికి కేవలం 1 బస్తా మాత్రమే యూరియా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు దుకాణాల్లో కొనాలంటే అధిక ధరతో కొనాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అవసరమైనంత యూరియా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ముందస్తుగా తెల్లవారుజామున క్యూ లైన్లో నిలబడితే తప్ప 1 బస్తా కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు రైతులు. ఇక్కడ సబ్సిడీ యూరియాని గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే షార్టేజ్ ఉండడం వలన యూరియా మరి దుకాణంలో దొరకట్లేదు. సరే 300 500 పర్వాలేదు షాప్లో తీసుకుందామని కూడా షాప్ వాళ్ళు కూడా బొత్తిగా గట్టి మంది తీసుకున్నా, డిఏపి తీసుకున్నా, ఏవైనా సరే తీసుకున్నా కూడా యూరియా అంటే అసలు బొత్తే లేదు, యూరియా అయితే రావకని షాప్కి అవసరం లేదు అంటున్నారు. సరే ఇక్కడ సొసైటీలో ఉంది కదా అని సొసైటీ కాడికి వస్తే బొత్తిగా వాళ్ళు కూడా సార్ వాళ్ళు ఏమంటున్నారు అంటే అధికారులు ఎకరాకి 1 బ్యాగు మీరు ఎన్ని ఎకరాలు వస్తున్నా పర్లేదు, మాకు సంబంధం లేదు. ఎన్ని ఎకరాలు ఉన్నా నేను 20 ఎకరాలు కౌలు చేస్తున్నా. 20 ఎకరాలు అంటే ఒక ఎకరాకి ఒక బుక్ ఇచ్చినా కూడా 20 ఎకరాలు ఎట్లా కవర్ చేసుకో 1 రోజులో. కాకపోతే 20 ఎకరాలు కూడా వాళ్ళు 5 సంచులు మాత్రమే ఇస్తామంటున్నారు. ఏం చేసుకోవాలా మేము? ఒక సంచి తీసుకొని ఏం చేసుకోవడానికి కాదు, చేయని కూడా సరిపడదంత చల్లుకోవడానికి కాదు, మాకు దిగుబడి రాదు, ఏం రాదు. కాబట్టి గవర్నమెంట్ ఎలాగైనా సరే అందుబాటులో యూరియా ఉంచాలని కోరుకుంటున్నాం. గత కాలం పోల్చుకుంటే ఎప్పుడైనా సరే ఎన్ని స్టాక్ కావాలంటే 2 స్టాకులు, అంటే ఒక బుక్ తీసుకపోయినా కూడా మినిమం 10 సంచులు వేసుకొచ్చిన కాలం ఉన్నాయి. ఒక ఎకరకు 10 సంచులు వేసుకొచ్చకుండా కూడా స్టాక్ తీసుకొని ఏం చేసుకోవాలని ముందు జాగ్రత్తగా తీసుకోకుంటే, ఎందుకంటే గడ్డ కట్టదని చెప్పి కూడా తీసుకోకుండా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వచ్చేసుకోబోతుంటే. ఇప్పుడేమో ఇంకా నాట్లు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. జోగులాంబ జిల్లాలో దాదాపు 4,50,000 ఎకరాలు సాగు విస్తృతం ఉంది. ఈ వానాకాలము మే నెలలోనే తొలగరి కురిసిన వర్షానికి రైతులు అధిక విస్తృతంలో పంటలు సాగు చేసుకోవడం జరిగింది. అదే ప్రతి సంవత్సరంలో జూన్ చివరి వారంలో విత్తనాలు వేసేవాళ్ళు, కానీ ఈసారి వర్షాలు తొందరగా పడడం వల్ల మే చివరి వారంలోనే వివిధ రకాల పంటలు సాగు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, తర్వాత వరి తదితర పంటలను సాగు చేసుకోవడం జరిగింది. అయితే జోగులాంబ జిల్లాలో ఈ ఎరువుల వాడకం అనేది కూడా చాలా ప్రాముఖ్యం ఉంది ఇక్కడ. సో ఈ సందర్భంగా మనకు ప్రతి సంవత్సరంలో జోగులాంబ జిల్లాలో 16,000 మెట్రిక్ టన్నులు యూరియా అలాట్మెంట్ చేయడం జరిగింది. మేము ఈ వానాకాలంలో 30,000 మెట్రిక్ టన్నులు అవసరం ఉందని చెప్పి అంచనా వేసినాము. సో ఇప్పటి వరకు మనకు 16,000 మెట్రిక్ టన్నులు మనకు ఇక్కడ కేటాయించడం జరిగింది. సో జూలై చివరి వారం వరకు దాదాపు 12,500 మెట్రిక్ టన్నులు యూరియా ఈ వివిధ రైతులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా యూరియాని ఇక్కడ సహకార సంఘాలు, రైతు ఆగ్ర సేవా కేంద్రాలు మరియు ప్రైవేట్ డీలర్ల ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో పలు చోట్ల మళ్లీ వర్షం మొదలైంది. పగలు కాస్త పొడి వాతావరణం కనిపించినా సాయంత్రం